అలాగే వైదన ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్గా వర్డ్ మినిస్ట్రీస్ సేవ కొనసాగిస్తూ ఉన్నటువంటి ప్రియ సహోదరులు ఎజ్రా గారికి కార్యక్రమాన్ని నిరవధికంగా దేవుని మహిమార్థమై జరిగించడంలో పునాది పరిచర్య అని చెప్పాలి. తమ్ముడు పాస్టర్ పీటర్ పాల్, అలాగే పాస్టర్ బెన్నీ, అలాగే మహేష్, వారితో కలిసి పనిచేస్తున్నటువంటి అవును బిడ్డలు వర్డ్ మినిస్ట్రీ సంఘాల్లో ఎక్కడ మీటింగ్స్ ఏర్పాటు జరిగినా అంతా పూర్తయిన తర్వాత వేదిక మీదకి మాట్లాడడం గొప్ప సంగతి కాదు, కానీ ఒక బిల్డింగ్ సూపర్గా ఉందండి, బ్రహ్మాండంగా ఎలివేట్ అయింది అని చెప్తే ఆ బిల్డింగ్ని మోయడానికి పునాది చాలా పటిష్టంగా ఉండాలి. బిల్డింగ్ కనిపించినంత ఇదిగా పునాది కనపడదు. వర్డ్ మినిస్ట్రీస్ పరిచర్యకి బిడ్డలు పోస్టర్స్ అంటించడం కానీ, క్యాన్వాస్ కానీ, డయాస్ వేయడం కానీ, వాళ్ళు సేవకులన్న విషయం కూడా మర్చిపోయి దేవుని పని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే నాతో కూడా వెంగళాయపాలెం నుంచి వచ్చినటువంటి ప్రియ తమ్ముడు పాస్టర్ రాజారావు గారికి, పాస్టర్ ఇజ్రాయెల్ గారికి, ఇంకా దైవ సేవకులైనటువంటి వారందరికీ పేరు పేరున ప్రభు పేరిట శుభవందనాలు. మీ అందరికి కూడా దైవ దీవెనలు కలుగునుగాక. ఒకసారి రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్దామా? ఇందాక రాజారావు వస్తూ అన్న ఒరిగాడు 2024లో మీ మధ్య వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు అన్నారు, కానీ నేను ఒరగడం కాదు, పడిపోయా. ఆయన మాట చెప్పలేక అలివి కానప్పుడు అధికులు అనకూడదంట. కాలు జారితే ఎంత టొడైన పడిపోతాడు. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు బీపీ డ్రాప్ అయింది. ఆ రోజు బీపీ డ్రాప్ అయింది, కానీ డ్రాప్ అయిందన్న విషయం నాకు అర్థం కాల. తెలియకుండానే తూలు వస్తూ ఉంది. ఈ రైట్ ఐ సరిగ్గా పనిచేయదు కాబట్టి నాకు రైట్ సైడ్ ఉన్న వైరు కనపడలా, కాలు తట్టుకుంది, పడిపోయా. పడితేనేమి సిద్ధపాటులో ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళాడు దేవుడు. అంటే సూచనలు, పరిస్థితులు దేవుడన్నీ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. ఒకరోజు గడిచే కొద్దీ నేను ప్రభువుకి సమీపంగా వెళుతున్నాను అనేది నాకు అర్థమవుతుంది. స్తోత్రం, స్తోత్రం. అప్పుడు మంచి పాట కూడా రాసుకున్నాను నేను వేదిక దిగి వెళ్ళాక. అది ప్రభు చిత్తమైతే ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ఆ క్రెడిట్ మీదే. కట్టుబడి వారి పాలెం, మోపూరు వారి పాలెం, కట్టుబడి వారి పాలెం రెండు అదేనా? తెలుసు నాకు తీరం చేరబోతున్నానని, తెలుసు నాకు దూరం తరిగిపోతున్నదని, తెలుసు నాకు అస్థిర లోకం వీడబోతున్నానని, తెలుసు నాకు సుస్థిరముగా నీతో ఉండబోతున్నానని, ఘనమైన నీ వ్యాపకములో ఇక ఉండలేనేమో, నిత్యమైన నీ జ్ఞాపకములో నన్ను నిలుపుమా అని పాట ట్యూన్ అయింది. చాలా ఎమోషన్ అయిపోయే పరిస్థితి. ప్రభు చిత్తమైతే ఆ పాటని ఇనాగ్రేట్ చేసేటప్పుడు మీ అందరి ఆధ్వర్యంలోనే ఒక్కొక్క అనుభవంలో నుంచి, ఒక్కొక్క ఒత్తిడిలో నుంచి దేవుడు ప్రేరేపణాత్మక, అనుభవాత్మక ఎన్నో గీతాలు లేక పాటలు దేవుడు ఇస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, స్వర్ణకారుడ పాట కూడా తెలుసు మీకు. ఎంతమంది విన్నారు? స్వర్ణకారుడ పాట ఎంతమంది విన్నారు? మీరు వినలేదంటే ఇంకొక అరగంట పొడిగించాల్సి వచ్చింది.
నేను ఐసీలో ఉన్నప్పుడు రాసుకున్న పాట అది. బంగారాన్ని పుటం వేస్తే అది లోహం కాబట్టి తట్టుకుంటుంది, నేను మన్ను కదా తట్టుకోలేను. శిలని శిల్పకారుడు ఉల్లి సమ్మిడి దెబ్బలు కొడితే అది రాయి కాబట్టి తట్టుకుంటుంది, ఓర్చుకుంటుంది, నేను మనిషిని కదా. దేవుని మీద నిష్ఠూరపడుతూ ఒక బిడ్డ తల్లి మీద ఎలాగైతే వెక్కసపడతాడో అలాంటి అనుభవంలో రాసుకున్న పాట అది. చాలామంది సేవకులను ఆదరించడానికి దేవుడు హేతువుగా ఉంచాడు. ఇప్పుడు సాక్ష్యం ఏంటంటే, నేను డెత్ ఎడ్జ్కి కనుక వెళ్ళుండకపోతే ఆ పాట బయటికి రాదు. దేవుడు నన్ను అంతలా నలగొట్టింది, ఆ ఒత్తిడిలో నుంచి అనుభవాత్మకమైన ఆ గీతం బయటికి రావడానికేమో. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు దేవుని మహాకృపను బట్టి మీ ఎదుట ఈ సంవత్సరం దేవుని మాటలు అందించడానికి, మీతో కూడా కలిసి ప్రభుని స్తుతించడానికి నాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ప్రభునామాన్ని ఘనపరుస్తూ, దేవుని వాక్యంలో 1, 2, 3 అద్భుతమైన సంగతులు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. నాకు కూడా పాట పాడాలని ఉంది, కానీ సమయాభావాన్ని బట్టి నేను పాడడం లేదు. తర్వాత దానికి సంబంధించిన బిడ్డలు ఎవరో పాడతారు. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గమా, మా నిరీక్షణకు ఆస్పదమా, మా దాగుచోటయున్న దేవా, ఏమిస్తే మీరు నాన్ని తీర్చగలం? నాయనా తండ్రి అని పిలవడానికి అర్హత లేని మా జీవితాలను ప్రేమించి మీ శిలువ రక్త ప్రోక్షణలో కడిగి పవిత్రపరచి మీ పిల్లలమని చెప్పుకోవడానికి మాకొక చిరునామా, మాకొక ఉనికి అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాను. ఏదైతే ఆత్మీయ స్థితి మీరు అనుగ్రహించారో కడమట్టుకు దాన్ని కాపాడుకునే భాగ్యం ఇవ్వండి. తొట్టుపాటు దూరపరచండి. శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన పరుగులో మమ్మలను సిద్ధపరచండి. మీ కాపుదల భద్రత ఇమ్మని చేరి వచ్చిన ప్రియులందరి కొరకు ప్రార్థిస్తూ, వాక్య సంబంధమైన మేలు దయచేయమని మీ ప్రియకుమారుడు యోగేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి, వారు చేస్తున్న పరిచర్యను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ, యుక్తమైన పాత్రగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, యోగ్యమైన పనిముట్టుగా మీ కుమారుని ఆయుధపరిచి మహిమార్థమై వాడుకొనమని చేరి వచ్చిన ప్రియులందరి కొరకు ప్రార్థిస్తూ, నన్ను మమ్ములను మీ పాదముల యొద్ద నివేదిస్తూ, వాక్యానికి విరోధమైన ప్రతి ఆటంకం యేసు నామములో కొట్టివేయమని ఈ ప్రార్థన అత్యున్నతమైన క్రీస్తు నామములో విశ్వాసముతో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. మీకు అలవాటు లేదా ఆమెన్ అంటాం? అలసిపోయారా? అసలు ఒక్కళ్ళు చెప్పట్లే ఆమెనని. గట్టిగా చెప్పండి. అంతేనా? ఇంకా ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనకి వినసొంపుగా ప్రార్థన చేయడం రాకపోవచ్చు, బైబిల్లో లేఖనాలు ఎత్తి ప్రార్థన చేయడం రాకపోవచ్చు, సందర్భోచితంగా ప్రార్థన చేయడం రాకపోవచ్చు. నీ అవసరత ఏదో మనసులోనే దేవుని గుర్తు చేసి
ఆమేన్ అనే మాట గనక నువ్వు పలకగలిగితే ఏది దేవుడి నుంచి నువ్వు ఆశిస్తున్నావో అది దేవుడు ఖచ్చితంగా కలిగిస్తాడు. నమ్మితే ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఈరోజు సువార్త సభల్లో మాట్లాడినట్టుగా సార్వత్రికంగా అందరికీ ఉపయోగపడేలాగా మాట్లాడాలి. కానీ ఈ మీటింగ్స్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సంగతి ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి మాట్లాడాలి. సంఘ క్షేమాభివృద్ధి కోడికలు, అదేనా చెప్పాలి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చదువు. కావున యోదయ గలిలయ సమరయ దేశములయందు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు, జాగ్రత్త వినండి, సంఘము క్షేమము అభివృద్ధి, అదేనా అక్కడ ఉంది. చూడండి ఒకసారి బైబిల్ చూడండి. మీ దగ్గర బైబిల్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ప్లీజ్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఎట్లంటే ఉంది లేదు అని ఎంతమంది దగ్గర ఉంది? నాకు కొంచెం కనపడదు, చెయ్యి పూర్తిగా లేపాలి పైకి. వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని దీవించుగా. బైబిల్ ఎంతమంది చదవగలరు? పర్లేదు, దాదాపు సగం మంది. చదవగలిగితే చదవండి, చదవలేకపోతే వినండి జాగ్రత్తగా. బైబిల్లో ఉంది, వినుట వలన విశ్వాసము, చెప్పాలి, వినుట వలన విశ్వాసము కలుగును. చదవడం కూడా మంచిది, కానీ చదవడం వలన విశ్వాసం కలుగునని రాయబడాల. చదివితే సంగతులు తెలుస్తాయి. కానీ నేరుగా చెప్పిన మాట ఏంటంటే వినుట వలన, చెప్పాలి, వినుట వలన విశ్వాసము కలుగును. అందుకోసం చదువు వచ్చినోళ్ళైనా వినాల్సిందే, చదువు రానోళ్ళైనా వినాల్సిందే. స్తోత్రం. చదవబడిన వాక్యంలో యూదయ గలిలయ సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు, సంఘము, చెప్పాలి, సంఘము, సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? మేమే. అంటే ఎక్కడ పోయినా సంఘం అంటే ఎవరంటే మేమే అని చెప్పుకోవాలా? దానికి ఒక క్వాలిటీ ఉంది. ఎవరిని సంఘం అంటాం? క్రీస్తు శరీరము లేక క్రీస్తు రక్తములో కడుగబడి
పాప సంబంధమైన జీవితమును విడిచి దేవుని కొరకై నవీన ఆత్మీయ స్థితిలో భద్రపరచబడినటువంటి వారిని సంఘము అంటాం. స్తోత్రం, స్తోత్రం. సంఘము వేరు, మనం కట్టే నిర్మాణాలు వేరు, బిల్డింగ్ వేరు. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఒక స్థలంలో చేరితే అది సంఘం. ఈ కట్టుబడి వారి పాలెంలో యోగేశ్వరరావు గారు చేస్తున్న పరిచర్య, ఇక్కడ కూడా చిన్నదో పెద్దదో ఒక సంఘం ఉంది. అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఉన్నారు. నేను దీన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తున్నా. బైబిల్ ఏమన్నాడంటే చిన్న మంద, చెప్పాలి చిన్న మంద అన్నాడంటే ఇప్పుడు అసలు చిన్న మందలు లెక్కలేవు బయట జనానికి. ఒక పాస్టర్ గారు అన్నాడు గుంటూరులో, వాల్ పోస్టర్స్ చూస్తే దేశం అంతా కనపడతాయంట. అమ్మ వినండి, దిక్కులు చూడమాకండి. వాల్ పోస్టర్స్ చూస్తే దేశం అంతా కనపడతాయంట. మీటింగ్ స్థలానికి వెళ్తే 10 మంది కంటే ఉండరంట. పెద్ద పాస్టర్ గారు ఆయన. ఇప్పుడు గుంటూరులో సంఖ్యాపరంగా మంది పరంగా చూసుకుంటే సెకండ్ ప్లేస్ అయింది. విస్తారమైన ప్రజలు వచ్చే డినామినేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ అచీవ్మెంట్ ఎవరంటే ఈయనే. అంటే ఆయన దృష్టిలో 10 మందిగా ఉంటే చిన్న చూపు. నా మాట అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. తక్కువ మంది వస్తే చిన్న చూపు. ఆయనే ఇంకో దగ్గర ఏం చెప్తున్నాడంటే, దర్శనం లేకుండా సేవకు వస్తారు, 10 ఏళ్ల క్రితం చూస్తే 10 మందే ఉంటారు, మళ్ళీ ఈరోజు చూస్తే కూడా 10 మందే ఉంటారు. సంఘం విస్తరించట్లేదు, ప్రజలు అనేకులు రావట్లేదు అంటే దర్శనం లేదండి అన్నాడు ఆయన. బైబిల్లో 66 పుస్తకాల్లో దర్శనం లేకుండా సేవ చేస్తే 10 మందే వస్తారని ఎక్కడన్నా ఉందా? సేవకులు ఉన్నారు, చెప్పండి. గమ్మత్ ఏంటంటే అసలు ఈయనకి లేదు దర్శనం. He did not have knowledge about the congregation, about the scripture, about the vision. విజన్ ఉన్నవాడైతే ఆ మాట మాట్లాడు. నాకు తెలియక అడుగుతా, ఒక సంఘానికి 10,000 మంది జనం వస్తున్నారంటే నా లావు చూసి వస్తారా? నా బలం చూసి వస్తారా? నా మాత్రం గానగంధర్వుడు లేడని చెప్పి వస్తారా? ఒక వ్యక్తి, బైబిల్ అన్నాడు, నా తండ్రి వలన ఆకర్షించబడితే గాని మీరు నా యొద్దకు రాలేరు. స్తోత్రం, స్తోత్రం. మానవ సంబంధమైన మానవీయ కోణంలో శక్తియుక్తులు ఉపయోగించినంత మాత్రాన మనుషులు 1000 మంది రారు. దేవుని కృప. నీ బలం కాదు, నా బలం కాదు. అలాగని 10,000 రూపాయలు పెట్టి ఎండుగడ్డి కొంటే ఇక్కడ పెద్ద వామ వేయచ్చు. ఈ స్థలం అంతా పెద్ద వామ వేయచ్చు కదా. ఎంత 10,000 రూపాయలతో బంగారం కొనండి, ఎంత వస్తుంది? బహుశా గ్రామం కూడా రాదేమో. ఇప్పుడు గ్రామం కూడా రాదేమో, కంటిలో నలుసు అంతా. అది 10,000. ఈ స్థలం అంతా నిండిపోయేంత గడ్డి కూడా 10,000. తేడా లేదా? వాల్యుయేషన్లో తేడా లేదా? ఉందా లేదా? అందుకే అన్నాడు ఆయన,
చిన్న మంద భయపడకుడి. ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే వీడెందుకు తిన్నాడో, వీడెందుకు తినలేదో, వీడెందుకు కలిగాడో, వాడెందుకు తింటున్నాడో, వాడికి ఒళ్ళెచ్చబడిందో, వీడికి మోషన్స్ అవుతున్నాయో తల్లి ఖచ్చితంగా చూసుకోగలిగింది. అదే తల్లికి 10 మంది పిల్లలు ఉంటే చూడగలిగిద్దా? రే నువ్వు స్నానం చేయరా, నువ్వు పోయి కడుక్కోరా, నువ్వు తినరా, నువ్వు త్రాగరా, రే పో అని చెప్పి అంటది. కాన్సన్ట్రేట్ చేయలేదు. ఒక 5,000 మంది 10,000 మంది సంఘానికి వస్తే మాదో పెద్ద సంఘం అని చెప్పుకోవడానికే కానీ దేవసేవకునికి సంఘానికి మధ్య రేపో ఉండదు. ఎవరో తెలీదు, నువ్వేంటో తెలీదు, నీ ఊరేంటో తెలీదు, నీ అవసరం ఏంటో తెలీదు, నీ పరిస్థితి ఏంటో తెలీదు, వెళతావు వస్తావు. దైవ సేవకుడు అంటే అమ్మ స్థానం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం. సో ఈరోజు సంఘ నేపథ్యంలో ఒకవేళ ఆశించినంత ఎక్కువ మంది సంఘంలో ఉండకపోవచ్చు, కానీ ఉన్న 10 మంది అయినా ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా దేవుని మహిమ కోసం జీవించేవారిగా పరమండలమందు ఆసీనుడైన దేవుని వైపు నిరీక్షించేటువంటి వారిగా దైవిక నేపథ్యంలో వారు ఉండడం దీవెన దీవెన దీవెన. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ ఏమన్నాడంటే సంఘము క్షేమాభివృద్ధి. చెప్పండి అమ్మగారు వాళ్ళు, చెప్పండి. ఇప్పుడేగా బైబిల్ ఎంతమంది చదవగలంటే చేతులు ఎత్తారు. నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఆ తిరిగే వాళ్ళ వైపు చూస్తున్నారు, ఇటు వచ్చే వాళ్ళ వైపు చూస్తున్నారు. ఆ పిల్లల్ని తిరగొద్దని చెప్పు. స్తోత్రం, స్తోత్రం. సంఘము క్షేమాభివృద్ధి. ఇక్కడ మీకు ఒక చేదైన సత్యం చెప్తా. గలిలయ, సమరయ, ఏ దేశాలు అవి? యూదయ, గలిలయ, ఆయా ప్రాంతాల్లో సంఘం విస్తరిస్తుందంట. ఆయా ప్రాంతాల్లో సంఘం విస్తరిస్తుంది అంటే అర్థం ఏంటంటే ఒక స్థానానికో, ఒక ప్రాంతానికో, ఒక ఊరుకో కట్టుబడి లేదు సంఘం. అన్ని వైపుల నుంచి ఎన్ని ప్రాంతాల్లో క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఉన్నారో వారందరినీ కలుపుకొని సార్వత్రికంగా మాట్లాడుతున్న మాట ఇది. మరి ఇన్ని ప్రాంతాలుగా ఎందుకు విభజించబడింది అంటే 8వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 1వ వచనం, త్వరగా. యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందు సంఘం చెదిరిపోయింది. చెదిరిన తర్వాత మనం వింటున్న శుభకరమైనటువంటి మాట ఏంటంటే క్షేమాభివృద్ధి నందుచు. నా మాట అర్థమైతే ఒకసారి 2 చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం క్షేమాభివృద్ధి అనే మాట 9వ అధ్యాయంలో చూస్తున్నాం. క్షేమాభివృద్ధి అనే మాట సొంతం చేసుకోవడానికి ముందున్న పరిస్థితి ఏంటంటే సంఘము చెదిరిపోయి. బైబిల్లో ఉంటుంది, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒక్కటే ఉంటుందంట గింజ. గోధుమ గింజ భూమిలో వేసేది ఎందుకు? విత్తనం అంకురం అవ్వాలి, అంకురం మొక్క అవ్వాలి, మొక్క వృక్షం అవ్వాలి, ఫలింపులోకి రావాలి. నాటబడిన గింజ నాటబడినట్టే ఉంటే విత్తనం మొక్క అవడం లేదు, మొక్క చెట్టు అవడం లేదు, ఫలింపు అంతకంటే
అంటే ఫలింపులోకి రావాలంటే అది చెట్టు అవ్వాలి. చెట్టుగా ఉండాలి అంటే అది ముందు మొక్కగా ఉండాలి, మొక్క అంకురంగా ఉండాలి. అంటే నాటబడిన విత్తనం పగిలిపోతే, నాటబడిన విత్తనం చచ్చిపోతే, క్రీస్తు రక్తములో ఊపిరి పోసుకున్న, పురుడు పోసుకున్న సంఘం హింసల పాలైనప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ముక్కగా, ఒక్కొక్క ప్రాంతానికి సంఘాన్ని ఫర్ సపోజ్ మంచి గంధం అన్నామనుకోండి, మంచి గంధం చెట్టు అన్నామనుకోండి, వేప చెట్టును నరికేస్తే నరికినోళ్ళ దగ్గరే ఉంటుంది కలప, లేదా కొన్నవాడి దగ్గర ఉంటుంది కలప. ఇంకెవరు దాన్ని తీసుకెళ్తారా? చెప్పండి. గంధపు చెట్టు కనుక నరికేస్తే వదిలేస్తారో? చూస్తా నరికిన తర్వాత చిన్న ముక్క కూడా వదిలిపెట్టరు. ఎందుకు చెప్పండి? అది సువాసన భరితం, అది మెడిసినల్ ప్లాంట్. అది ఇంట్లో క్రిమి కీటకాలు, ఈ ఫంగస్ ఇట్లాంటివి ఏమీ డెవలప్ కాకుండా ఉంటాయి. గంధం కనుక నరికితే ఎన్ని ముక్కలుగా నరుగుతుందో, ఒక్కొక్క ముక్క ఒక ప్రాంతానికి వెళ్ళిపోద్ది. ప్రాంతానికి వెళ్ళిన ఆ ముక్క ఏ ప్రాంతానికి వెళ్ళిద్దో అక్కడ సువాసన భరితమైపోద్ది. అన్ని సంఘాలు శ్రమలు వస్తే ముడుచుకుపోతాయి. క్రీస్తు సంఘం శ్రమల్లోనే ఊపిరి పోసుకుంటుంది. చప్పట్లు కూడా దేవుని స్తుతించుదాం. స్తోత్రం. విస్తరించడానికి ముందు స్ట్రాటజీ ఏంటంటే చెదిరిపోయింది సంఘం. అసలు ఇప్పుడు జరుగుతున్న పోరాటాలన్నీ అయ్యే. శ్రమలొద్దు, కష్టాలొద్దు, శోధనలొద్దు. ప్రభువుని నమ్ముకుంటే హాయిగా బ్రతకాలి, నిక్షేపంగా బ్రతకాలి. నా ప్రాణమా తినుమో, అది తవ్వబడకపోతే బావి లేదు, నీళ్ళు రావు. దున్నబడకపోతే పొలం లేదు, విత్తనం లేదు, ఫలింపు లేదు. కొట్టబడకపోతే శిల లేదు, శిల్పం రాదు. కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. నా మాట అర్థమైతే స్తోత్రం చెబుదాం. స్తోత్రం. పౌలు భక్తుడు క్రీస్తును గూర్చిన జ్ఞానం పొందుకోవడానికి సమస్తాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. రైట్. సంఘం విస్తరింపులోకి వచ్చింది. విస్తరింపులోకి రావడానికి మొదటి స్థితి ఏంటి అంటే చెదిరిపోయింది. నా మాట వింటూ ఉండగానే ప్రవచనాత్మకంగా మీరు అర్థం చేసుకోవాలి. ఏ మనిషి అయినా, ఏ కుటుంబం అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ విశ్వాస అయినా, ఏ వ్యవస్థ అయినా కష్టాలు, కన్నీళ్లు, శోధనలు, ఇక్కట్ల మధ్య కొట్టమిట్టాడుతూ ఉంటే, ప్రస్తుతం బాటమ్ లెవెల్ మినిస్ట్రీలో, బాటమ్ లెవెల్ పొజిషన్లో మీరు ఉన్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయ్యి బయటికి రావాలంటే ముందు పునాది తవ్వబడాలి. పునాది తవ్వబడుతుంది అంటే అర్థం మెతక తీసేస్తారు, ముళ్ళు తీసేస్తారు, రాళ్ళు కొట్టేస్తారు. ఎంత లోతుగా తవ్వితే నిలబడుతుంది అంత లోతుకి వెళ్ళిపోద్ది. దాన్ని చూసి భయపడకూడదు. కష్టాలు, శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు నా పని అయిపోయింది అనుకోకూడదు. అసలు అక్కడి నుంచే దేవుడు కన్స్ట్రక్షన్ మొదలు పెడతాడు. స్తోత్రం చెప్దాం. స్తోత్రం. సంఘము చెదిరిన తరువాతనే, సంఘము చెదిరిపోయిన తరువాతనే క్షేమము, అభివృద్ధి అనేది మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సంఘము అంటే క్రీస్తు శరీరం, రక్షించబడినటువంటి నువ్వు నేను. am I right? సంఘం నెక్స్ట్ ఎలాగుండాలంటే క్షేమముగాను, చెప్పాలి, క్షేమముగాను అభివృద్ధి. సమాధానం కాదు, సొంత మాట కాదు పాస్టర్ గారు. సంఘము క్షేమముగాను అభివృద్ధి పదములో.
క్షేమం అంటే మీ మాట చెప్పండి. క్షేమము. బాగున్నావా రామబన్న అంటారు. పర్లేదయ్యా క్షేమంగా ఉన్నానంట. ఇన్ ద సెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. క్షేమం అంటే ఏంటి? ఐశ్వర్యం బాగుంది, ఆరోగ్యం బాగుండి, పిల్లలు బాగా సెటిల్ అయ్యి, ఇక తెల్లారితే ఏ కష్టం లేకుండా బ్రహ్మాండంగా ఉన్నాను అనుకో, అది మన దృష్టిలో క్షేమం. క్షేమం అనేది నీ అంచనా కాదు, దైవిక అంచనాలో పాపరహితమైన స్థితిలో ఏ వ్యక్తి ఏ సంఘం ఉంటుందో అది క్షేమం. స్తోత్రం, స్తోత్రం. లోపము లేని, అవగుణము లేని, ఆక్షేపణ లేని సంఘం క్షేమం అంటే పరిశుద్ధంగా జీవించడం. సంఘం క్షేమం అంటే లోపము లేని విధానంలో ఉండడం. నా ఆత్మీయ జీవితం కూడా దేవుని దృష్టిలో క్షేమంగా ఉండడం అంటే డబ్బులుంటే కాదు, ఆరోగ్యం ఉంటే కాదు, ఆత్మీయత కలిగి పాపము లేకుండా జీవిస్తే అది దేవుని దృష్టిలో క్షేమం. స్తోత్రం, స్తోత్రం. సంఘము అనిపించుకోవడానికి బ్రహ్మాండంగా ఒప్పుకుంటాం. క్షేమముగా ఉన్నాను అని చెప్పే దాంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. $1 మిలియన్ ప్రశ్న ఇది. క్షేమంగా ఉన్నామంటే డబ్బులు ఉన్నాయా, ఆరోగ్యం ఉందా, ఇది మన వరుస. క్షేమంగా ఉండడం అంటే పాపరహితంగా జీవించడం. అనారోగ్యం, శరీర అనారోగ్యం వేరు, ఆత్మ సంబంధమైన అనారోగ్యం. ఆత్మ సంబంధమైన అనారోగ్యం అంటే పాపము లేని జీవితం. ప్రైజ్ ద లార్డ్. రెండోది అభివృద్ధి. చెప్పండి ఏంటది? అభివృద్ధి. ఇది 1 గంటలో మాట్లాడుకునే సంగతి కాదు. ఇది చక్కగా 3 రోజులు మాట్లాడుకోవచ్చు బ్రహ్మాండంగా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ సంఘంలోకే వస్తారు, కానీ సంఘం క్రిందనే క్రీస్తు శరీరం అని ఎంచబడతారు. కానీ క్షేమముగా ఉన్నావా అనే మాట మాత్రం ప్రశ్నే. అంటే పాపరహితంగా జీవిస్తేనే నేను క్షేమం. అభివృద్ధి. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. కోయిన్సిడేషన్ అంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధిలో నువ్వు ఉంటే మిగిలిన ఏ అభివృద్ధి అయినా చెప్పుకోవచ్చు. ఆత్మ సంబంధమైన విషయంలో 0 స్టాండర్డ్లో ఉండి మిగిలిన అన్ని విషయాలు మనం హైప్ అయినా కానీ అది దేవుని దృష్టిలో అభివృద్ధి కాదు. దేవుడు ఏ స్థితిని నీకు అనుగ్రహించాడో ఆ స్థితిలో విస్తరించాలి. నేను దాటేస్తున్నా, ఆ మాట కట్ చేస్తున్నాను. ఇప్పుడు క్షేమాభివృద్ధి నొందుచు అనే మాటకి 1 నంబర్ ఇచ్చాడు చూడండి. క్షేమాభివృద్ధి నొందుచు అన్న దగ్గర 1 ఇచ్చాడా? దాని క్రింద ఫుట్ నోట్లు ఏమిచ్చాడు చెప్పాలి. కట్టబడుచు. ఎట్లా కట్టబడుచు? క్షేమాభివృద్ధి అనే మాటకి మూల భాషలో ఏమన్నాడంటే కట్టబడుచు. టు బీ కన్స్ట్రక్ట్ అంటే క్రీస్తులో కడగబడిన మన జీవితం క్షేమాభివృద్ధి నొందాలి అని డైరెక్ట్ వర్షన్లో ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం రాయించిన మాట ఏంటంటే మీరు వేరు పారిన వారై కట్టబడుచు. స్తోత్రం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం సపోర్ట్ తీసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె. చెప్పాలమ్మా, దేని వలె? ఇంటి వలె. అంటే ఒక ఇల్లు ఎలాగైతే 50 ఏళ్ళు 100 ఏళ్ళైనా శల్యము లేకుండా బ్రహ్మాండమైన పునాదేసి కడతారో స్టాండర్డ్గా,
క్రీస్తు రక్తంలో కడగబడిన నా జీవితం కూడా వేరు తన్నాలంట, వేరు పారాలి. ఎందులో వేరు పారాలి? అక్కడే ఉంది చూడండి, నా ముఖం మీద లేదండి బాబు, బైబిల్లో ఉంది. యేసు క్రీస్తునందు. చెట్టు స్థిరంగా ఉండాలంటే, నేను చదువుకునేటప్పుడు ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంది, అడ్వెంటీషియస్ రూట్ సిస్టమ్ ఉంది. ఏది? తల్లి వేరు వ్యవస్థ, ఇంకోటి పిల్లవేరు వ్యవస్థేనా? జొన్న చెట్టు కనుక పీకితే దానికి వేళ్ళు 10, 20, 30, 40 ఉంటాయి, కానీ ఇంతే ఉంటాయి వేళ్ళు, పీకితే వచ్చేసింది. తల్లి వేరు బాగా లోపలికి తొడిగిన చెట్టు ఉంటే దాన్ని పెరగటం మన వల్ల కాదు. క్రైస్తవ్యం కూడా వేరు పారిన అనుభవంలో ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనగా యేసు క్రీస్తునందు వేరు పారిన అనుభవంలో ఉండాలి సంఘం. స్తోత్రం. వేరుపారిన అనుభవంలో ఉంటే గాలి తుఫాన్లు వచ్చినా శల్యం ఉండదు, భూకంపాలు వచ్చినా శల్యం ఉండదు, ఏ రకమైన ఆటుపోట్లు వచ్చినా శల్యం ఉండదు. అంటే ప్రకృతి సంబంధమైన చెట్టు ఒకవేళ భూకంపం వస్తే విరిగిపోద్దో ఇంకేమైద్దో, కానీ ఆత్మ సంబంధమైన చెట్టుతో పోల్చబడిన నీవు నేను ఎన్ని కష్టాలు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మన వేరెవరిలో ఉంది? చెప్పాలండి, మన వేరెవరిలో ఉంది? యేసు క్రీస్తులో వేరుపారి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తులో వేరుపారి. నేను ఆ మధ్య కావలి 2006లో అనుకుంటా ఫౌండేషన్ స్టోన్ వేయడానికి అని చెప్పి వాళ్ళు మీటింగ్స్ పెడితే వెళ్ళాను నేను వాక్యం చెప్పడానికి. అప్పుడు ఎస్టిమేషన్ 2 కోట్లు. నేను 2024లో ఎలక్షన్స్ అప్పుడే జరిగింది, 24 కదా. అప్పుడు మళ్ళీ పాస్టర్స్ మీట్ ఒకటి 2000 మంది పాస్టర్స్తో పెట్టి వాక్యం చెప్పడానికి పిలిస్తే అదే చర్చిలోకి వెళ్ళా. ఇప్పుడు 10 కోట్లు దాదాపు అంట అంచనా చర్చి. 5 కోట్లు పైన పెట్టారు, ఇంకా ఎంత ఇద్దో తెలియదు. ఒకవేళ బంగారం ఏమైనా పొదిగిస్తారేమో పోస్తారేమో తెలియదు. బయ్యారం అని కృష్ణా జిల్లాలో అనిల్ వరల్డ్ ఇవాంజలిజం పాస్టర్ అనిల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి బావమరిది, వాళ్ళ చర్చికి వెళ్ళాను నేను. ఇట్ మే బి 2012 అనుకుంటా. దావీదు స్తుతి గుడారం అని ఒక చర్చి ఉంది, ఆయనదే. ఇంకోటేమో మెయిన్ చర్చ్ ఉంది, ఇంకోటేమో దావీదు స్తుతి గుడారం. అక్కడ ఏంటంటే 3 టీమ్స్ ఉంటాయి. రోజుకి 8 గంటలు, ఒక టీం 8 గంటలు, ఒక టీం 8 గంటలు, ఒక టీం 8 గంటలు, అంటే 24 గంటలు స్తుతి జరుగుతూనే ఉంటుంది ఆ చర్చిలో. ఇంకెవరు ఉండరు. ఆర్కెస్ట్రా ఉంటుంది, పాడేవాళ్ళు ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక టీంకి వచ్చి ఒక 8 అవర్స్, ఆ 8 అవర్స్ వచ్చి ఒక 20 మంది కూర్చుంటారు. అందులో కంటిన్యూస్గా స్తుతించడమే. వీళ్ళు 8 అవర్స్ అయిపోగానే వీళ్ళు వెళ్ళిపోతారు, ఇంకో టీం వచ్చింది, మళ్ళీ స్తుతించడమే. ఆ స్తుతి గుడారం వెనక ఇట్లాగే ఉంది బ్యాక్ డ్రాప్. ఎట్లుందో తెలుసు అది? ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని గోల్డ్ లెటర్స్. బంగారమే తెప్పించి, ఏ దుబాయ్ నుంచి అక్కడి నుంచో బిస్కెట్స్ తెప్పించి దాన్ని కరిగించి లెటర్స్గా పోయించి పైన అంటించాడు. వెనక స్క్రీన్ ఏంటో తెలుసా? వెండి, కంప్లీట్ వెండి. 30 అడుగు వెడల్పు ఉంది, అది 10 అడుగు 12 అడుగు హైట్ ఉంది, మొత్తం వెండి లేయర్ అది. దాని మీద ఇంగ్లీష్ లెటర్స్, అదే గోల్డ్ లెటర్స్. కవరింగ్ కాదు, గోల్డ్ కవరింగ్ కాదు, అచ్చంగా గోల్డే. మాకైతే గుండాగినంత పని అయింది. అక్కడ నేను వాక్యం మాట్లాడాను, ప్రభువుకు మహిమ. నేను చెప్పేది ఏంటంటే, క్రీస్తులో కట్టబడడం అంటే బిల్డింగ్స్ కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బంగారంతో కట్టేది కాదు, కోట్ల రూపాయలతో కట్టేది కాదు. క్రీస్తులో కట్టబడడం అయితే ఆత్మ సంబంధమైన స్థితిలో మనం అలరారాలి. స్తోత్రం, స్తోత్రం. అక్కడ ఏమన్నాడంటే, యేసు క్రీస్తునందు వేరుపారి. చెప్పండి,
3:18 చదవండి. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 3:18 ఫాస్ట్. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు దయచేయవలెననియు ప్రేమయందు వేరుపారి యేసు క్రీస్తులో వేరుపారటం అంటే ఏంటండి అని అడగాలి మీరు. యేసు క్రీస్తులో వేరుపారితేనే కట్టబడినట్టు. ఒక ఇల్లు కట్టబడడానికి దాని పద్ధతి వేరు, దాని విధానం వేరు. ఒక క్రైస్తవుడు సంఘముగా కట్టబడడానికి యేసుక్రీస్తులో వేరు తొడగాల. యేసుక్రీస్తులో వేరు తొడిగిన వారే, యేసుక్రీస్తులో వేరు తొడిగిన వారై అద్భుత రీతిగా కట్టబడిన వారు. అదే సంఘం. నేను ప్రభు సంఘం అండి అని చెప్పేవనుకో, నువ్వు రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అనేది మనుషులు చూస్తారు. నువ్వు ఎంత దశం భాగాలు ఇస్తున్నావు అనేది మనుషులు చూస్తారు. నువ్వు దేవుని పరిచర్యకి ఎంత సహకరిస్తున్నావు అనేది మనుషులు చూస్తారు. దేవుడేం చూస్తారు తెలుసా? నువ్వు క్రీస్తులో ఎంత వేరు తొడిగావు. క్రీస్తులో వేరుపారిన అనుభవం ఉంటేనే నిజమైనటువంటి కన్స్ట్రక్టివ్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ నీలో ఉంటుంది. వేరుపారిన అనుభవం లేకపోతే పైకి షో చేస్తే ఎక్కువ కాలం నిలబడవు. మనుషులు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. నా మాట అర్థమైతే స్తోత్రం చెల్లించుదాం. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగంలో ఏముంటుందంటే నువ్వెంత క్రీస్తులో వేరుపారేవో చూస్తాడు. కట్టబడిన నీవు స్థిరంగా ఉండాలంటే వేరుపారిన అనుభవం ఉంటేనే. దయనీయమైన సంగతి ఏంటంటే ఆదివారం బలలో చేయేస్తారు. అక్కంటే చెల్లెకు పడదు, చెల్లెంటే అక్క పడదు. ఇద్దరు పడతారు. మళ్ళీ అపరాధిని యేసయ్యా, అవునా అంటూనే, అపరాధినయ్యా కృప చూపి బ్రోవమయ్యా అంటూనే ఆమె వైపు ఏం చూడదు, ఏం వైపు ఆమె చూడదు. మళ్ళీ సంఘం. బైబిల్ ఏమన్నాడు? క్రీస్తునందు వేరుపారుట అంటే క్రీస్తు ప్రేమ అయ్యున్నాడు. స్తోత్రం చెప్పండి. క్రీస్తు ప్రేమ అయ్యున్నాడు అంటే నువ్వు ప్రేమలో వేరుపారాలి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 14:1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫాస్ట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగి ఉండుటకు. ఇప్పుడు ఉందంటారా క్రైస్తవ సంఘాల్లో ప్రేమ? చెప్పండి. మోషే వాగ్దాన దేశం చేరలా, తెలుసా మీకు ఆ సంగతి? 6 లక్షల కాల్బలాన్ని బయలుదేరదీసి నడిపించాడు. స్త్రీలు గాక, పిల్లలు గాక, వృద్ధులు గాక, అనారోగ్యంతో ఉన్నవారు గాక, నడవలేని వారు గాక, నడవగలిగిన వారు కాల్బలం 6 లక్షల మంది. ఒక ఓవరాల్ ఎస్టిమేషన్ ఏంటంటే అందరినీ కలుపుకుంటే 30 లక్షల పైచిలుకు. ఎంతమందిని నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరిస్తే అసలు ఈ నెలల వాగ్దాన దేశానికి ఎందుకెళ్ళా చెప్పండి? ప్రజలే కారణం. అమ్మా వినపడుతుందా మీకు? ఏదో మాట్లాడతాడని వస్తే విందామని వస్తే కూర్చోబెట్టి బాధ వదిలిపెడుతున్నారంటారా? మా హృదయంలో ఉన్నది కరెక్ట్గా చెప్పారు పాస్టర్ గారు అని వారు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు, నేను ముగించేస్తాలేమ్మా.
ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడ్డి అన్నాడు. ప్రేమలో వేరుపారండి అన్నాడు. ప్రేమలో వేరుపారితేనే క్రీస్తులో మీరు నిజంగా కట్టబడినట్టు అన్నాడు. ప్రేమలో వేరుపారినోడే సంఘ క్షేమాభివృద్ధి పదంలో నడిచేవాడు అని. ఇదంతా అదే వచనం, అదే విషయం. ఇప్పుడు ప్రేమలో వేరుపారుట అనే మాట మనం ఆలోచన చేసే ముందు అసలు మనలో ప్రేమ ఉందా? మోషే వాగ్దాన దేశానికి పోలా. కారణం ఏంటంటే మోషే కూడా వెళ్ళకుండున్నట్లుగా ఆ ఘనత ఎవరికి దక్కిందంటే సమాజానికి. ఈరోజు ఎలాగుంటున్నాయి? ఒకడన్నాడంటే ఒక 1/2 కేజీ పెరుగు తీసుకురారా, సాయంత్రం చుట్టాలు వస్తున్నారని అంట. మరి వాడు ఎప్పటి నుంచి అంటున్నాడో తెలియదు. మార్కెట్కి వెళ్ళి కేజీ పెరుగు తోటకూర తెచ్చాడంట. ఎరా పెరుగు తెచ్చావంటే, ఓ తెచ్చాను డాడీ అన్నాడంట. ఏదిరా అంటే పెరుగు తోటకూర వేసాడు. ఏంటి సంగతి అంటే, అందులో పెరుగు ఉంటుంది కదా డాడీ, పెరుగు తోటకూర అంటే. పెరుగు తోటకూరలో పెరుగు ఉంటుందా? పాలకూరలో పాలు ఉంటాయా? ఏమ్మా ఉంటాయా? క్రైస్తవ సమాజంలో కూడా క్రీస్తు లేడు. దేవుని పిల్లని చెప్పుకునే వారిలో దేవుడు లేడు. క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు అని ఉంది బైబిల్లో. ప్రేమ లేదు. ప్రేమ ఎందుకు లేదు? ఊరుకోండి పాస్టర్. ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రేమ సహించును అని ఉంది. చెప్పండి. ప్రేమ ఉందా మనకి? సహనం ఉందా మనకి? నాకు కూడా ఒక సంఘం ఉంది. మీ సంగతి ఏమో తెలియదు కానీ నేను ఎరిగిన సంఘం చెప్తున్నా. వేమవరం ఒక ఇంటి పేరటోళ్ళే ఒక 30 కుటుంబాలు ఉన్నాయి. ఓ 10 కుటుంబాలు అక్కడక్కడ వెళ్ళిపోయి ఎక్కడో సెటిల్ అయిపోయారు, ఏదో చేస్తున్నారు. 20 కుటుంబాల వాళ్ళు మాత్రం ఉన్నారు ఖచ్చితంగా. పిల్లలు ఎదిగారు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. 120 కుటుంబాలే. ఏ ఒక్కడిని కదిలిచ్చినా కానీ సెంట్రల్ రాజకీయాలు చెప్తారు. మోడీకి ఏం తెలుసు రాజకీయం? వీళ్ళకి తెలిసినట్టు 20 కుటుంబాలు 2 భాగాలు. వాడిగాలి ఈడికి పడదు, ఈడిగాలి వాడికి పడదు. వాడినాడు ఈడి మీద పడదు, ఈడినాడు వాడి మీద పడదు. బా ఎంత గనులో! నేను అంటుంటా, ఏమోనమ్మా మోషే వాగ్దాన దేశానికి వెళ్ళలేదు, చివరికి నన్ను భ్రష్టుని చేయబాకండి అని చెప్తా. ఎక్కడ చచ్చింది? బలలో చేయేస్తాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం అని చెబుతాం. భేషజాలు బావు, కోపాలు బావు, ఫీలింగ్స్ బావు, ప్రయారిటీస్ బావు, సుపీరియారిటీస్ బావు, ఇగో బాదు, అహం బాదు. ప్రేమ సహించును. చెప్పండి. ప్రేమ సహించును, ఓర్చును. నన్ను ఒక ఆయన అడిగాడు, ఇది పుటము వేస్తూనే ఉంటివి నన్ను స్వర్ణకారుడా, ఓర్చుకొనుటకు మంటిని నేను స్వర్ణము కాదయ్యా. నలగగొడుతూనే ఉంటివి నన్ను శిల్పకారుడా, తాడుకొనుటకు మనిషిని నేను రాతిని కాదయ్య అంటే నెల్లూరు నుంచి ఫోన్ చేశాడు. అన్నా పాట ఏడిపించింది, భలే ఉంది కానీ తాళ్ళు కొనేది ఎందుకన్నా అన్నాడు. తాళ్ళు కొనేది ఏంటి అన్నా. అదేనన్నా, తాళ్ళు కొనుటకు మనిషిని నేను రాతిని కాదయ్యన్నో, తాళ్ళు ఎందుకన్నా పాట మధ్యలో తాడు గురించి చెప్పేవు అన్నాడు. తాళ్ళు కావు, తాళు కొనుట అంటే సహించుట, ఓర్చుకొనుట. ఇప్పుడు సంఘాల్లో, క్రీస్తు విశ్వాసుల్లో, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిలో ల్యాక్నెస్ ఏంటంటే సహనం లేదు. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మేము భలే సహిస్తామండి, యేసు ప్రభు 3 మేకులకు అప్పగించుకుంటే 6 మేకులు కొట్టినా మేము రెడీ అని చెప్పండి. ఉందా? మళ్ళీ మనం దేవుని పిల్లలు. సంతోషిస్తాడు దేవుడు మనల్ని బట్టి. మాట్లాడండి. సంతోషిస్తాడు దేవుడు మనల్ని బట్టి. వ్రాయబడిన ప్రకారం మిమ్మలను బట్టి ఏ దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. దావీదంట దేవుడు దూషింపబడ్డానికి అన్యులకు హేతువు కలిగించాడంట. ఒకవేళ మనం పాపం చేయకపోవచ్చు కానీ ప్రేమ కలిగి ఉన్నామని చెప్పుకుంటూ సహించే తత్వం లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరదు.
ఒక యోగేశ్వరరావు కాదు, ఒక రాంబాబు కాదు, 100 మంది రాంబాబులు, 1000 మంది యోగేశ్వరరావులు వచ్చి కొట్టుకున్న ఇద్దరి హృదయాలు కలవకపోతే దేవుని పరిచర్య ఎక్కడ జరిగింది? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. అది అహరోను తల మీదుగా పోయబడి గడ్డం మీదుగా దిగజారి కారి అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలముతో ఆశీర్వాదము జీవము అక్కడ ఉండును అన్నాడు. ఈరోజు సంఘాల్లో లేనిది ఏంటంటే సహించే తత్వం లేదు. సంఘాల దాకా కాదులేండి, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య కూడా సహనం లేదు. ఈరోజు ప్రేమ అనేది నేతి బీరకాయలో నెయ్యిలాగా అయిపోయింది. పేరుకే ప్రేమ సహించును, ప్రేమ క్షమించును, దోషములు నెంచదంట ప్రేమ. మరి మన దోషాలు మనకేమి ఇంత కనపడతాయి, సేమ తలకాయలంతా. ఎదుటోళ్ళ దోషాలు అయితే గుమ్మడికాయ అంత కనపడతాయి. అసలు మాట్లాడమనండి, విశ్వాసులే కాదు మా పాస్టర్లు కూడా ఎదుటోడు తప్పుల గురించి చెప్పమంటే పుస్తకాలు రాస్తారు. మరి నీ తప్పు ఎవరికి వారిని వారు పరిశీలించుకుంటే, అదే అన్నాడు, మనలను మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. ఇప్పుడు ఏడుంది స్వయం విమర్శ? ఎక్కడుంది? అంతా పర విమర్శే. ప్రేమ క్షమించును, ప్రేమ ఓర్చుకొను, ప్రేమ అన్నింటిని నమ్మును. 2 చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమ అన్నింటినీ నమ్మడం అంటే క్రీస్తే. మనం నమ్మదగని వారమైన ఆయన మనల్ని నమ్మాడు. చెప్పండి, మనం నమ్మదగని వారమైన మనల్ని నమ్మడానికి ఇంకోటి ఏంటంటే, మనం వెళుతుంటాం, మన నీడను మనం నమ్మం. ఇది నాదేనా ఇంకెవరిదైనా వస్తుందని చెప్పి వెనక్కి ముందుకు చూస్తాం. అసలు నమ్మకం లేదు. మనుషుల్లో నమ్మకత్వం అనేది కనిపించడంలా. క్రీస్తు నమ్మకత్వానికి మారు పేరు. ఆయన ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమకు అర్థం ఏంటంటే నమ్మకత్వం. ఆయన ఇతరులకు నమ్మకంగా బ్రతికాడు, ఆయన నమ్మాడు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? సమాజానికి నమ్మకంగా బ్రతకం, కనీసం మనకు మనం నమ్మకంగా బ్రతకం, ఇతరులకు నమ్మకంగా బ్రతకలేం. అసలు నమ్మం ఎవరిని ముందు మనం. ప్రేమ సహించును, ప్రేమ క్షమించును, ప్రేమ నమ్మును. ఒకడు సిగరెట్ పెట్టి కాల్చాడు భార్యని. ఎక్కడెక్కడ కాల్చాడంటే ఎక్కడెక్కడ కాల్చాడో కూడా చెప్పలేం. నేనే వాళ్ళ పెళ్లి చేసింది. మరి మంత్రసాయంతనానికి ఉంటే పట్టాలుగా గొడ్డొచ్చినా పట్టాలి. అందులో బంధువుల్లో సంగతి. అది పంచాయతీ జరిగింది. ఆ పిల్ల పెట్టిన అభియోగం ఏంటంటే వాడికి అనుమానం. పాలోడు వచ్చిన అనుమానమే, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళిన ఆటోడు వచ్చిన అనుమానమే, షూ అన్న అనుమానమే, షాయ్ అన్న అనుమానమే. దగ్గునా కానీ బయటికి వెళ్ళి చూస్తా అంట. ఏంటి తెచ్చిపెట్టుకొని దగ్గుతున్నావు అని. అసలు ఆశ్చర్యకరమైన సంగతి, దయనీయమైన సంగతి ఏంటంటే, లోకస్తుల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే పర్లేదు, కానీ దేవుని పిల్లలని చెప్పుకుంటూ మననే మనం నమ్మం. భర్త భార్యను నమ్మదు, భార్య భర్తను నమ్మదు. ఇక మనలో మనకు నమ్మకత్వం లేకపోతే మనం క్రీస్తు ప్రేమను ఏం చూపిస్తాం లోకానికి? కాల్చాడు, అనుమానం అన్నాడు. ఆమె చెప్తుంది, ఎందుకురా నువ్వు ఇలాగ చేస్తున్నావు అంటే వాడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? అనుమానమే కానీ అన్నయ్య, నాకు ఆ పిల్లంటే పిచ్చి ప్రేమ అన్నయ్య. అంటే ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి అనుమానం ఎక్కువ అంట. ఇది ఎక్కడ నిర్వచనం? బైబిల్ ఏమంటుంది? ప్రేమ ఉంటే అన్నింటినీ. ఈరోజు సంఘాల్లో నమ్మటం లేదు, నమ్మకత్వం లేదు. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నమ్మకం ఉండదు, ఒకరిని ఒకరు సహించుకునే గుణం ఉండదు, ఒకరి తప్పులు ఒకరు కాచే తత్వం ఉండదు, క్షమించే గుణం లేకపోతే ప్రేమకు అర్థమేముందో చెప్పండి? సంఘం క్షేమాభివృద్ధిని పొందడం అంటే అంతరార్థం ఏంటంటే కట్టబడాలి. సంఘం కట్టబడాలి అంటే క్రీస్తులో వేరుపారాలి. క్రీస్తులో వేరుపారినప్పుడే సంఘ నిర్మాణం. స్తోత్రం. క్రీస్తు అనగా క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు అంటే ప్రేమలో వేరు తొడగాలి. నంబర్ 1. 2, క్రీస్తు అనగా
నేనే మార్గమును సత్యమును, మార్గం కట్ చేద్దాం, జీవం కట్ చేద్దాం, సత్యం. క్రైస్ట్ జీసస్ హిమ్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ద ట్రూత్. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అన్నాడు. ఆయనే సత్యం. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు సంఘంలో బహిర్గతమయ్యేటువంటి ఒక ప్రధాన లక్షణం ఏంటంటే సత్యమును అనుసరించేవారై ఉండాలి. దేవుని సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉంది. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్తంభం ఉందా? అదిగో ఆ లైట్లు కట్టారు చూడండి, కనిపిస్తున్న లైట్లు. ఇప్పుడు ఆ లైట్లు అంత హైట్లో ఉండడానికి దేని మీద ఉన్నాయి అవి? అది జస్ట్ లైక్ స్తంభం. ఇప్పుడు ఆ లైట్ సత్యమైతే సత్యాన్ని ఎత్తిపట్టేది సంఘం. సత్యం ఎక్కడ కనపడాలంటే సంఘంలో కనపడాలి. మీకు ఇంకో మాట చెప్పనా? క్రీస్తు ఎక్కడున్నాడు చూపించంటే క్రీస్తుకు చిరునామా పరలోకం అనుకుంటారేమో. ఆయన పరలోకవాసి, అంతర్ధానుడు, కాదంటలేదు. ఎవడైనా ఒకవేళ డైరెక్ట్గా క్రీస్తు ఎక్కడున్నాడు అంటే క్రీస్తు ఉండడానికి చిరునామా ఏదంటే సంఘమే. స్తోత్రం చెప్పండి. సంఘమే క్రీస్తు నివాసం. సంఘం సత్యము నెత్తిపట్టడానికి స్తంభం అంట. రెండోది, ఈ స్తంభం పడిపోకుండా ఉండడానికి ఆధారం అంట సంఘం. డ్యూయల్ రోల్. సత్యానికి ఆధారం, సత్యానికి స్తంభం. సమకాలీన క్రైస్తవ సమాజంలో పేరుకే సత్య సంఘం, కానీ సత్యం అనేది కనపట్ల. సత్యం కనపడాలి అంటే సంఘం అపక్షంగా పనిచేయాలి. సత్యం నిలబడాలి అంటే, భయంకరమైన దుష్టకాలంలో సత్యం ఎత్తి పట్టబడాలి అంటే, సత్యం పడిపోకుండా ఉండడానికి సంఘం ఆధారం కావాలి. స్తోత్రం. వేరు తొడగాలి ప్రేమలో. క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు. రెండు, వేరు తొడగాలి ఎందులో? సత్యమందు. మూడోది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఏది ఆది యందు ఉండెనో, ఏది దేవుడై ఉండెనో, ఏది దేవుని యొద్ద ఉండెనో, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య వసించెను. ఆ వాక్యమే క్రీస్తు. స్తోత్రం. యేసు క్రీస్తునందు వేరు పారడం అంటే క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు సంఘం ఎందులో వేరు పారాలి? వాక్యంలో వేరు పారాలి. మనకేమో అసలు వాక్యమే తెలియదు. ఆదివారం వస్తే ఆదివారమే బైబిల్ తీసుకునేది. ఆమెకంట కంటి పరీక్ష చేశారంట డాక్టర్లు, ఉచిత కంటి పరీక్ష. నువ్వు వైజాగ్ రమ్మా, నీకు ఆపరేషన్ ఫ్రీగా చేస్తామన్నారంట. ఏమో స్లిప్ తెచ్చి ఏడో పెట్టింది. 10 రోజులు పోయింది, 4 రోజులు పోయింది, 2 నెలలు పోయింది, 6 నెలలు అయింది. సంఘంలో ప్రార్థన చేయమంటుంది. అయ్యా, నేను పేదరాలని, దీనురాలని, అయ్యా నా కంటి ఆపరేషన్ కాగితం పోయిందయ్యా, దొరకాలని ప్రార్థన చేయండి అంటే వీళ్ళు చేస్తా 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 ఉన్నారు. మొత్తానికి 14 నెలలకి, 1 సంవత్సరం 2 నెలలకి కాగితం దొరికిందంట. సాక్ష్యం చెప్పింది సంఘంలో, లేదనుకున్న కాగితం దొరికిందని. ఎక్కడుందమ్మా అంటే నా బైబిల్లో ఉందని చెప్పిందంట. అంటే 14 నెలలు బైబిల్ తీయలే ఈ తల్లి. మనమే మనలాగే ఆదివారం దురుపుకొని తెస్తే మళ్ళీ ఆదివారం కనీసం చెప్పిన వాక్యాన్ని కూడా పునశ్చరణ చేయం. వాక్యాన్ని ధ్యానం చేయకపోతే మన జీవితాలు ఎట్ట మారుతాయి? వాక్యాన్ని ధ్యానం చేయకపోతే అభివృద్ధి పదవులు ఎలాగుంటాం? వాక్యాన్ని ధ్యానం చేయకపోతే క్షేమాభివృద్ధి ఎలాగొస్తుంది? వాక్యాన్ని ధ్యానం చేయకపోతే యేసుక్రీస్తునందు వేరుపారిన అనుభవం ఎలాగొస్తుంది? ఆయన కొరకు ఇంటి వలె ఎలా కట్టబడతాం? మనం నిర్మించుకునే ఇళ్లల్లో కూడా మనం ఉంటామో లేదో తెలియదు. ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు, 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టాడు. భలే ఉంది, భూతల స్వర్గంలాగా ఉంది. ఇంకా ఓపెనింగ్ చేయాల, రేపు ఓపెనింగ్ అని ఇవాళ చచ్చిపోయాడు.
ఇల్లు మనం కట్టుకుంటాం కానీ మనం ఉండడానికి గ్యారెంటీ లేదు. కానీ ఆయన నివసించడానికి ఒక ఇల్లు, ఆ ఇల్లే నువ్వు నేను సజీవ రాళ్ళు. స్తోత్రం. మనమే ఆయన ఇల్లు. ఆయన నివసింపయోగ్యమైన ఇల్లుగా మనం ఉండాలి. ఇంటి వలె కట్టబడాలి. మనం ఆయనకి ఇల్లుగా మారాలి. ఇంటి వలె కట్టబడాలి అంటే మనం క్రీస్తులో వేరుపారాలి. క్రీస్తులో వేరుపారినప్పుడే సంఘం క్షేమాభివృద్ధి. క్రీస్తులో వేరుపారడం అంటే ఆయన ప్రేమలో వేరుపారాలి. ఆయన సత్యమై ఉన్నాడు, సత్యాసక్తి కలిగిన ప్రజలుగా వేరుపారిన వారై ఉండాలి. ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యములో వేరుపారిన వారమై ఉండాలి. వాక్యం తెలిస్తే, నేను ముగిస్తా, నాకు తెలిసి చికెన్ తీసుకొచ్చేస్తే చికెన్ కర్రీ అంటాం, అవునా? మటన్ తెచ్చేస్తే, ఈ మధ్య మటన్ అని చాలామంది బీఫ్ పెడుతున్నారు పేరు, తిక్కల మొక్కలు. బీఫ్ వేరు, మటన్ వేరు, అదొక ఫ్యాషను. ఆ తేడా కూడా తెలియదు. ఇంకొక ఉంటుంది, ఏం కూర అంటే మందే అంటే మనదేనన్నయ్యా అంటే మనిషిని నన్ను చంపి అక్కడ వండేరైంది. మనదే అంటే ఏంది? ఈ మానవ శరీర భాగాలు తీసుకొచ్చి వండితే, మానవ శరీరాన్ని తెచ్చి వండితే మనదే అని, లేకపోతే మనం దున్నపోతా మనదే అంటానికి. అసలు ఏం మాట్లాడుతున్నాం మనకే తెలియదు. కోడిగుడ్డు కూర అన్నాం అనుకోండి, కోడిగుడ్డు ఉండాలి అందులో. నా మాట అర్థమవుతుందా? చికెన్ కాకుండా, మటన్ కాకుండా, ఇంకోటి కాకుండా, కోడి కాకుండా, నాటుకోడి కాకుండా, చేప కాకుండా గుమ్మలాడుతుంది. నేను అదే ఫస్ట్ చూడడం. దానిలో ఏం వేసారంటే మీల్ మేకర్స్ వేసి వండారు. మీల్ మేకర్ ఏంటి, ఇదేంటి? నేను ఇంకా బాగా వాసన వస్తుంది అనుకున్నానంటే, బాగుంటుంది అన్నయ్య, చికెన్ అనుకున్నాం, దొరకలేదు అన్నయ్య అన్నారు. అంటే చికెన్ దొరకకపోతే మీల్ మేకర్. నా మాట అర్థమవుతుందా? బ్రతుకులోనైనా వర్తమానంలోనైనా వాక్యం ఉంటే పిచ్చి మాటలు రావు. వాక్యంలో, బ్రతుకులో వాక్యం ఉంటే పనికి మాలిన స్థితిగతులు ఉండవు బ్రతుకులో. స్తోత్రం చెప్పండి. వాక్యం లేనప్పుడే మీల్ మేకర్స్ వస్తాయి. వాక్యం లేకపోతేనే జోకులు వస్తాయి. వాక్యం చెప్పడం చేత కాకపోతేనే 4 పాటలు పాడి జనాన్ని ఉప్పించి కప్పించి పంపిస్తారు. వాక్యం తెలియకపోతేనే 4 జోకులు వేసి కడుపు నవ్వించి పంపిస్తారు. వాక్యం చెప్పే సామర్థ్యం ఉంటే, వాక్యంతో నింపబడిన సేవకునికి నువ్వు ఉంటే, వాక్యం చెప్పుకోవడానికి టైం చాలదు. ఇంకా జోకులు ఎక్కడేస్తావు, పాటలాడబడతావు. స్తోత్రం. ఇప్పుడు పరిచర్య ఎంత ఎట్టయిపోయింది? మీల్ మేకర్ పరిచర్య. చికెన్ ఉంటే నువ్వు మీల్ మేకర్ అయ్యో, చికెన్ కర్రీ అవుతుంది. కావలసిన ఇంకేదో దొరికితే నువ్వు మీల్ మేకర్ అయ్యో. అది దొరకనప్పుడే ఇది వేస్తావు. ప్రజలు మరి కూర్చోబెట్టాలిగా. మన బ్రతుకులో కూడా వాక్యానికి మనం ఎంత స్థానం ఇస్తే, ఆయన అన్నాడు, నన్ను ఘనపరచువాని. ఆయన ఘనపరచడం అంటే అర్థం ఏంటి? వాక్యంతో మన బ్రతుకు నింపబడాలి. ఒకానొక రోజు వస్తుంది, వాక్యం ఎక్కడుంది అంటే, నిన్ను చూసినప్పుడే లోకానికి వాక్యం అందాలి. నువ్వే వాక్యముగా మారాల. స్తోత్రం. యేసుక్రీస్తు మనలో నుంచి లోకానికి ఉత్పన్నం కావాలి. ఈరోజు సంఘాలే కానీ, క్రీస్తు సంఘాలే కానీ క్రీస్తు కనపట్ల. సభలే కానీ, సువార్త సభలే కానీ సువార్త ఉంటలా. వాక్యంలో వేరుపారిన అనుభవంలో ఉన్నప్పుడే క్షేమాభివృద్ధి అని రాయబడింది. దాని అర్థం ఈరోజు వాక్యం లేదు, సత్యం లేదు, క్రీస్తు లేడు. నేను ముగింపులోకి వస్తున్నాను. సంఘ క్షేమాభివృద్ధి. 1 సంఘం. దేవుడు మనకిచ్చిన స్థితి అది. ఎంచబడిన మనం సంఘం అనిపించుకోవడానికి యోగ్యంగా మన స్థితిని మనం కాపాడుకుంటున్నాం. ఇందాకే అనుకుంటా, దారిలో వచ్చేటప్పుడు స్టేటస్ పెట్టాడు ఒకడు. పాస్టర్ గారేలే, చిన్నుడే. అదేమో నేను చేసిన పెళ్ళి, సేవకులందరినీ పిలుస్తాంగా. పిలిచినప్పుడు మీ చేతులు పెట్టండి అయ్యా సేవకుల మీద అంటే, ఆ మూల నుండి ఈయన కూడా పెట్టాడు చెయ్యట. ఫోటో తీపించుకున్నాడు, ఫోటోని ఎడిట్ చేసాడు. కావాలా అసలు నూతన వధువులు నేనే పెళ్లి చేసి దీవిస్తున్నట్టుగా పెట్టాడు. అది స్టేటస్.
ఇంకొక ఆయన మోకరించి ప్రార్థన చేస్తా ఫోటో తీపించుకున్నాడు, అది స్టేటస్. నీ స్టేటస్ మనుషులు కాదు డిసైడ్ చేయాలి. నువ్వు వాక్యంలో ఎంత లోతులో ఉన్నావో, సత్యం ముందు ఎంత వేరు పారేవో, ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నావో, క్షేమాభివృద్ధి నందే పరిస్థితిలో నువ్వు ఎంతవరకు ఉన్నావు అనేది నీ స్టేటస్, నా స్టేటస్ ఎవరు చూడాలంటే దేవుడు చూడాలి. ఫోన్లో పెడితే మనుషులు చూస్తారు, అంతరంగంలో సాక్ష్యం ఉంటే దేవుడు చూస్తాడు. స్తోత్రం, స్తోత్రం. క్రైస్తవుని స్టేటస్ ఫోన్లో కాదు కనపడేది, బ్రతుకులో కనపడాలి. నా వేరుపారిన అనుభవం క్రీస్తు చూడాలి. వాక్యాన్ని వింటున్న మనం ప్రేమ కలిగిన వారమై, సత్యం ఎరిగిన వారమై, సత్యాసక్తులమై, వాక్యమందు నిలిచి ఉన్న వారమై ప్రభు మహిమార్థమై జీవితం కొనసాగింపు చేయాలి. చిన్న సంఘంగా కట్టుబడి వారి పాలనలో ఉన్నారు, ఐక్యత కలిగి ఉండండి. స్పర్ధలు వదిలేసేయండి. మనుషులందరూ ఆలోచించినట్టుగా ఆలోచించమాకండి. ఉన్న 4 కుటుంబాలు 10 కుటుంబాలైనా ప్రార్థనాపూర్వకంగా ప్రేమ కలిగి దేవుని కొరకు బ్రతకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన, నీరు కట్టి వృద్ధిపరచండి. ప్రతి బిడ్డ, ప్రతి హృదయాన్ని యేసు నామములో బలపరచుదురుగాక. ప్రతి కుటుంబాన్ని వర్ధిల్ల చేయమని అడుగుతున్నాను. యేసుక్రీస్తునందు వేరుపారిన అనుభవాన్ని ఇవ్వండి. ఒక ఇంటి వలె కట్టబడడానికి, క్రీస్తుకు నివాసయోగ్యమైన కుటుంబంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రేమలో, సత్యములో, వాక్యములో కట్టబడిన జీవితం మాకు ఇవ్వండి. చేరిన ప్రతి ఒక్కరిని బట్టి నన్ను, మమ్ములను మీ దయగలిగిన బాహువులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్.